10వ తరగతి. ఆ తర్వాతేంటి? బహుశా ప్రతి విద్యార్థి వాళ్ల తల్లిదండ్రులు ఎదుర్కొనే అతి పెద్ద ప్రశ్న, ఒక పెద్ద సవాల్ కూడా. ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ఈరోజు మనం ఆ గందరగోళాన్ని కొంచెం పక్కనబెట్టి ఒక స్పష్టమైన దారి ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 23 లక్షలు. ఇది దేనికో తెలుసా? కేవలం 1,00,000 మెడికల్ సీట్ల కోసం నీట్ పరీక్ష రాసిన వాళ్ల సంఖ్య. అంటే 1,00,000 సీట్లకు 23 లక్షల మంది పోటీ పడుతున్నారు. మరి మిగిలిన 22 లక్షల మంది సంగతేంటి? వాళ్ల కలలేమవ్వాలి? ఇది మనల్ని ఆలోచింపజేసే విషయం కదా. డియర్ సార్ చెప్పిన ఈ మాట సరిగ్గా ఇక్కడే వర్తిస్తుంది. ఈ కల మీది కాకపోతే మీరు చిక్కుకుపోయినట్లే. ఎంత నిజమో కదా. ఎవరో చెప్పారని, పక్కవాళ్లు వెళ్తున్నారని మనకు ఆసక్తి లేని దారిలో వెళ్తే బహుశా గెలుస్తామేమో, కాని ఆ గెలుపులో సంతృప్తి ఉండదు. మనల్ని మనం కోల్పోయిన ఫీలింగ్ మిగులుతుంది. సరే, మరి ఈ స్టేజ్లో సరైన నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా ఈ ప్రెషర్ ఎక్కడ్నుంచి వస్తుందో అర్థం చేసుకోవాలి. చాలాసార్లు విద్యార్థులు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లే ఈ కన్ఫ్యూజన్కి కారణమవుతాయి. అవేంటంటే, ఫ్రెండ్ సైన్స్ తీసుకున్నారని మనం కూడా తీసుకోవడం, లేదా అమ్మ నాన్న చెప్పారని బలవంతంగా చేరడం, మనకు దేనిమీద ఆసక్తియుందో మన బలమేంటో పట్టించుకోకుండా వదిలేయడం, ఓన్లీ శాలరీ దాని గురించి ఆలోచించి స్కిల్స్ గ్రోత్ గురించి మర్చిపోవడం, ఇవన్నీ భవిష్యత్తులో అసంతృప్తికి దారితీస్తాయి. రైట్, ఇప్పుడు ఈ ప్రెషర్, ఈ తప్పుల గురించి పక్కన పెడదాం. అసలు మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? సైన్స్, కామర్స్, ఆర్ట్స్. వీటి గురించి చాలామందికి చాలా అపోహలుంటాయి. పదండి, వాటిని ఒక్కొక్కటిగా బద్దలు కొట్టి అసలు నిజాలేంటో చూద్దాం. అసలు అన్నిటికన్నా ముందు ఒక ప్రశ్న, నిజంగా బెస్ట్ స్ట్రీమ్ అనొకటుంటుందా? సైన్స్ గొప్పదా, కామర్స్ గొప్పదా, లేక ఆర్ట్స్ గొప్పదా? ఈ ఆలోచనే కరెక్టా కాదా అనేది చాలా ముఖ్యం. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్రతి స్ట్రీమ్ కూడా కొన్ని యునీక్, చాలా విలువైన స్కిల్స్ నేర్పిస్తోంది. ఉదాహరణకి సైన్స్ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రిసిజన్ వస్తాయి. కామర్స్ అయితే డిసిజన్ మేకింగ్, నంబర్స్తో ఆడుకోవడం అలవడుతోంది. ఇక ఆర్ట్స్ అయితే క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ లాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి. దేనికది ప్రత్యేకం. ఇప్పుడు 2 పెద్ద అపోహల సంగతి చూద్దాం. మొదటిది, ఆర్ట్స్ అంటే తక్కువ మార్కులొచ్చిన వాళ్లే తీసుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఆర్ట్స్కి చాలా బలమైన అనలిటికల్ స్కిల్స్ కావాలి. చాలామంది యూపీఎస్సీ టాపర్లు, ఇంటర్నేషనల్ లాయర్లు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారంటే ఆలోచించండి. రెండో అపోహ, కామర్స్లో జీతాలు తక్కువ. అస్సలు కాదు. చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ లాంటి జాబ్స్లో ఇంజనీర్ల కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఒక సీఏ శాలరీ సంవత్సరానికి 25 లక్షల వరకు కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, మన దేశంలో ఎదుగుదల కేవలం ఒక్క ఫీల్డులో లేదు, అన్ని రంగాల్లోనూ ఉంది. ఫిన్టెక్ సెక్టర్ అయితే ఏకంగా 31% వార్షిక వృద్ధితో దూసుకెళ్తోంది. హెల్త్ కేర్ సెక్టర్ అయితే 2031 నాటికి $638 బిలియన్ ఇండస్ట్రీగా మారబోతోంది. అంటే ప్రతి స్ట్రీంలోనూ అవకాశాలు భారీగా ఉన్నాయన్నమాట. సరే, ఇదంతా ట్రెడిషనల్ దారుల గురించి. కానీ కెరియర్ అంటే ఈ 3 మాత్రమేనా? అస్సలు కాదు. వీటికి అవతల, ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో స్కిల్స్ మీద ఆధారపడిన కోర్సులు బోలెడున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం పదండి. మొదటగా డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజుల్లో ప్రతి కంపెనీకి, చిన్న బిజినెస్ అయినా పెద్ద కార్పొరేట్ అయినా, ఇది ఖచ్చితంగా కావాలి. అందుకే దీనికి అంత డిమాండ్. మరి జీతం సంగతేంటి? ఈ ఫీల్డ్లో మంచి స్కిల్స్ ఉంటే స్టార్టింగ్లోనే ఏకంగా 3 నుంచి 7 లక్షల వరకు సంపాదించవచ్చు. ఇదంతా స్కిల్ పవర్ అన్నమాట. ఇక క్రియేటివిటీకి పట్టం కట్టేవాళ్ల కోసం యానిమేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్, సినిమాలు, వీడియో గేమ్స్, యాడ్స్, మనం చూసే ప్రతి విజువల్ వెనక వీళ్లే ఉంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, క్రియేటివిటీ అనేది కేవలం హాబీ కాదు, అది ఒక హై వాల్యూ కెరియర్. ఈ రంగంలో సంవత్సరానికి 10 లక్షల వరకు కూడా సంపాదించే స్కోప్ ఉంది. ఓకే, జాబ్ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నిరంతరం మారుతూ ఉంటుంది. పాత జాబ్స్ పోయి కొత్తవి వస్తూ ఉంటాయి. అందుకే రేపటి ఉద్యోగాలకు మనం ఈరోజే సిద్ధంగా ఉండాలి. ఇవిగోండి భవిష్యత్తులో దుమ్ము రేపబోయే కొన్ని కెరియర్లు. గేమ్ డిజైనర్, ఏఐ ఎక్స్పీరియన్స్ డిజైనర్, కంటెంట్ క్రియేటర్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? క్రియేటివిటీ ప్లస్ టెక్నాలజీ. ఈ కాంబినేషన్ ఉన్నవాళ్లకే ఫ్యూచర్. ఇన్ని ఆప్షన్స్ చూశాక మరి ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? సమాధానం ఎక్కడో బయటలేదు, మన లోపలే ఉంది.
మనకు సరిపోయే బెస్ట్ దారిని ఎలా కనుక్కోవాలో దానికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే సిబిఎస్ఈ గైడెన్స్ ప్రకారం OAPI మెథడ్ అంటారు. OAPI అంటే ఓరియంటేషన్, యాప్టిట్యూడ్, పర్సనాలిటీ మరియు ఇంట్రెస్ట్. సింపుల్గా చెప్పాలంటే మన బలం, మన వ్యక్తిత్వం, మన ఆసక్తి ఈ నాలుగింటినీ అర్థం చేసుకుంటే చాలు. సరైన కెరియర్ను ఎంచుకోవడం చాలా ఈజీ. మరి ఈ OAPIని ఎలా తెలుసుకోవాలి? దానికొక 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. 1. ఏ సబ్జెక్టులు బాగా వస్తున్నాయో, ఇష్టమో చూసుకోవాలి. 2. మనం వెళ్లాలనుకుంటున్న ఫీల్డ్లో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉందో రీసెర్చ్ చేయాలి. 3. మన హాబీస్కి, ఇంట్రెస్ట్కి సూట్ అయ్యే జాబ్స్ ఏమున్నాయో చూడాలి. ఇక 4ది చాలా ముఖ్యమైనది, టీచర్లు, మెంటర్స్ లేదా కెరియర్ కౌన్సిలర్స్తో మాట్లాడాలి. ఇప్పుడు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇష్టమా? అయితే సైన్స్ వైపు చూడొచ్చు. బిజినెస్ మైండ్, ఫైనాన్స్ మీద క్యూరియాసిటీ ఉందా? అయితే కామర్స్ మంచి ఆప్షన్. లేదు, మనుషులతో, ఐడియాలతో పనిచేయడం ఆనందాన్నిస్తుందా? అయితే ఆర్ట్స్ సరైన దారి కావచ్చు. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఎవరి కెరియర్, వాళ్ల నిర్ణయం. భవిష్యత్తు బాధ్యత మనమే తీసుకోవాలి. అందరి సలహాలు వినాలి, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మన ఆసక్తులు, మన బలం ఆధారంగానే ఉండాలి. సో, ఇందాకట్నుంచి మనం మాట్లాడుకుంటున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే మన గోల్ బెస్ట్ స్ట్రీమ్ ఏదో కనుక్కోవడం కాదు, మనకు బెస్ట్ ఫిట్ అయ్యేదాన్ని కనుక్కోవడం. అదే అసలైన విజయం. అందుకే మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఏ స్ట్రీమ్ బెస్ట్ అని కాదు. అడగాల్సిన అసలైన ప్రశ్న నేను ఎవరు కావాలనుకుంటున్నాను అనేది. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే సరైన దారి అదే దొరుకుతుంది. ఆలోచించండి. జీవితంలో చాలా ముఖ్యమైన, కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మన కెరియర్. ఆ దారిని సరిగ్గా కనుక్కోవడానికి మన కెరియర్ దిక్సూచిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. స్కూల్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటి? అబ్బా, ఈ ఒక్క ప్రశ్న చాలు కదా మనకి రాత్రులు నిద్ర పట్టకుండా చేయడానికి. నిజమే కదా? ఇది కేవలం ఒక ప్రశ్నలాగా అనిపించినా మన భవిష్యత్తుకి పునాది వేసే ఒక పెద్ద నిర్ణయం అన్నమాట. మన ముందు చూస్తేమో ఎన్నో దారులు కనిపిస్తాయి, కాని వాటితో పాటే బోలెడంత ప్రెషర్ కూడా. సైన్స్ తీసుకోవాలా, కామర్స్ తీసుకోవాలా, లేకపోతే ఆర్ట్సా? ఫ్రెండ్స్ ఏమో ఒక దారిలో వెళ్తుంటారు, మన ఇంట్లో వాళ్లేమో ఇంకో దారి చూపిస్తారు. ఈ గందరగోళం అనేది చాలా చాలా కామన్. కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. దీని నుండి బయటపడటానికి ఒక మంచి దారి ఉంది. సరే, ఇప్పుడు మనం దీన్ని ఒక సమస్యలా కాకుండా ఒక కొత్త ప్రయాణానికి మొదటి అడుగుగా చూద్దాం. మనమిప్పుడు మన కెరియర్ కూడలి దగ్గరున్నాం. అంటే ఇక్కడ్నుంచి మనం వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తును డిజైన్ చేస్తుంది. ఏ ప్రయాణం మొదలుపెట్టాలన్నా ముందు మనకు డైరెక్షన్ తెలియాలి. కరెక్టే కదా? మరి ఆ డైరెక్షన్ని ఎలా కనుక్కోవాలి? దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఆ సమాధానం మనలోనే ఉంది. అదే మన అంతర్గత దిక్సూచి. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అసలు మనకి నిజంగా ఏమిష్టం? మనం దేన్లో బాగా రాణించగలం? అయితే ఈ దిక్సూచిని ఎలా తయారు చేసుకోవాలి? దానికోసం ఇక్కడొక సింపుల్ 6 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ స్టెప్, మీకు ఏది ఇష్టమో, మీ స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏ పని చేస్తున్నప్పుడు మీకు టైమే తెలీదు, దాని గురించి ఆలోచించండి. ఇక రెండోది, మీకు నచ్చిన వాటి ఆధారంగా ఏ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో రీసెర్చ్ చేయాలి. ఆన్లైన్లో వెతకడం, రకరకాల జాబ్స్ గురించి చదవడం లాంటివి. మూడోది, కొంచెం ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి. శాలరీ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో దీనికి డిమాండ్ ఉంటుందా? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాల్గోది, ఒకవేళ ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే ప్రొఫెషనల్ సలహా తీసుకోవడం చాలా మంచిది. కెరీర్ కౌన్సిలర్స్ మనకు కొత్త దారులు చూపించగలరు. ఐదోది, ఈ సమాచారమంతా ఉపయోగించి ఒక డెసిజన్ తీసుకోవాలి. ఇది పూర్తిగా మన డెసిజన్, మన లైఫ్. ఇక ఫైనల్గా 6వ స్టెప్, యాక్షన్ తీసుకోవడం. వెంటనే ఒక కోర్సులో చేరడమో లేదా ఒక ఇంటర్న్షిప్ చేయడమో మన జర్నీని స్టార్ట్ చేయాలి. ఓకే, మన దిక్సూచి మనకి డైరెక్షన్ చూపించింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఒక మ్యాప్. బయట ప్రపంచంలో ఎలాంటి అవకాశాలున్నాయో చూసి మనకు ఏది సెట్ అవుతుందో తెలుసుకుందాం. జనరల్గా చూస్తే మన ముందు 2 మెయిన్ దారులుంటాయి. ఒకటి సైన్స్. ఇది మనల్ని ఇంజనీరింగ్, మెడిసిన్, టెక్నాలజీ ఇలాంటి ఫీల్డ్స్లోకి తీసుకెళ్తుంది. ఇక రెండో దారి కామర్స్ అండ్ ఆర్ట్స్. ఇవి ఫినాన్స్ నుండి ఫ్యాషన్ వరకు, జర్నలిజం నుండి లా వరకు, అబ్బో
ఎన్నో అవకాశాలకు డోర్స్ ఓపెన్ చేస్తాయి. మరి మన ఇంట్రెస్ట్ ఎటువైపుంది? అయితే ఇక్కడే మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే మంచి కెరియర్ అంటే ఏదో ఒక పెద్ద యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉండాల్సిందే అని. కానీ అది అస్సలు నిజం కాదు. డిగ్రీ లేకపోయినా సరే అద్భుతమైన, మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్స్ చూద్దాం. ఇవి కేవలం గ్రాడ్యుయేట్స్ కోసమే కాదు, అందరికీ అవకాశాలుంటాయి. జస్ట్ 10వ తరగతి పాసైతే చాలు, ఇండియా పోస్ట్ లాంటి ఉద్యోగాలతో జాబ్ సెక్యూరిటీ వస్తుంది. 12వ తరగతి పూర్తయితే ఎస్ఎస్సి లాంటి వాటితో ఒక స్టేబుల్ లైఫ్ సెట్ చేసుకోవచ్చు. ఇక డిగ్రీ ఉంటే ఐఏఎస్ లాంటి ఉద్యోగాలతో సమాజంలో ఒక మంచి మార్పు తెచ్చే పవర్ మన చేతికొస్తుంది. సరే, మరి శాలరీస్ సంగతేంటి అనుకుంటున్నారా? ఒకసారి చార్ట్ చూడండి. ఒక రైల్వే లోకో పైలట్ డిగ్రీ లేకుండానే నెలకి సుమారు 50,000 వరకు సంపాదించగలరు. అలాగే ఎస్ఎస్సి ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా మంచి శాలరీస్ తీసుకుంటున్నారు. చూశారా? మంచి శాలరీకి డిగ్రీ కంపల్సరీ అని ఎవరు చెప్పారు? ఈ నంబర్స్ మనకు వేరే కథ చెప్తున్నాయి. డిగ్రీకి ఇంకో స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే వొకేషనల్ ట్రైనింగ్, అంటే ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి కోర్సులన్నమాట. ఇవి మనకి కేవలం పుస్తకాల్లోని జ్ఞానం కాదు, చేతిలో ఒక స్కిల్ని పెడతాయి. ఈ రోజుల్లో చూస్తే టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు లాంటి స్కిల్డ్ వర్కర్స్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. మన కెరియర్ అనేది ఒక 100 మీటర్ల స్ప్రింట్ కాదు, అది ఒక మారథాన్. దాని అర్థమేంటంటే గెలుపు, ఓటములు అనేవి చాలా కామన్. మన ప్రయాణం ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లో సాగదు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, కొన్ని ఫెయిల్యూర్స్, ఇవన్నీ ఈ మ్యారథాన్లో ఒక భాగమంతే. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి కథ ఇది. 2019లో 12వ క్లాస్లో 72% మార్కులొచ్చాయి. కానీ కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు. ఇక 2022-23 మధ్యలో అయితే అన్ని అడ్డంకులే. చదువులో వెనకబడిపోవడం, సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, పర్సనల్ లైఫ్లో నష్టాలు. కానీ చూడండి, పట్టుదల మాత్రం వదల్లేదు. 2024లో లాస్ట్ అటెంప్ట్లో డిగ్రీ పూర్తి చేశారు. 2025 వచ్చేసరికి సంవత్సరానికి 21 లక్షల శాలరీతో జాబ్. దీన్నే కదా పట్టుదల అంటారు. ఇదే అసలైన కంబ్యాక్ స్టోరీ. ఆ వ్యక్తి చెప్పిన మాటలు వింటే 2022-23లో నా పరిస్థితి అది. చాలా పేదరికం, అస్సలు ఆశలేదు. ఈ మాటలు వింటుంటేనే ఆ బాధ మనకు అర్థమవుతుంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ ఫుల్ స్టాప్ కాదు, అది జస్ట్ ఒక కామా మాత్రమే. ఓకే, ఇప్పటివరకు మనం మన దిక్సూచి గురించి చూశాం, కెరీర్ మ్యాప్ను అర్థం చేసుకున్నాం, ఇంకా ఇది ఒక మ్యారథాన్ అని కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ నాలెడ్జ్తో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, మన దారి మనకి చాలా స్పెషల్. అది అందరిలా స్ట్రెయిట్గా ఉండాల్సిన అవసరం లేదు. రెండోది, డిగ్రీలతో పాటు స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మూడోది, ఎప్పుడైనా వెనకబడ్డామని అనిపిస్తే పట్టుదలే మన సూపర్ పవర్. ఇక చివరిగా, ఎప్పుడూ గుర్తుంచుకోండి, కెరియర్ ఒక మ్యారథాన్, స్ప్రింట్ కాదు. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి, కెరియర్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక జర్నీ. ఎప్పుడూ నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉండటమే ముఖ్యం. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మన ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం వెయ్యబోయే మొదటి అడుగు ఏంటి? ఆ అడుగు చిన్నదైనా పర్లేదు, కానీ ఆ మొదటి అడుగు వేయటం చాలా ముఖ్యం. ముందడుగు వేద్దాం. Subscribe my channel, The Learning.